సైకిల్ ట్రాక్స్ గా టెక్ వీధులు నగరవాసులని గుప్పిట్లోకి తీసుకుంటున్న సైక్లింగ్ ట్రెండ్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రైట్, అంతకుముందు మనం చూసాం సింహాచలంలో గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు. డైవర్ట్ పాలిటిక్స్ కోసమే చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారని, చంద్రబాబు పాపాలను కడగాలి, అందుకే మేము పూజలు చేస్తున్నామని కూడా తెలియజేశారు. ఇంతకుముందు తిరుపతిలో భూముల కరుణాకర్ రెడ్డి కూడా మాట్లాడారు. చంద్రబాబుకు మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకుంటున్నామని కూడా తెలియజేశారు. తిరుమల దేవస్థానాన్ని అపవిత్రం చేయటమే లక్ష్యంగా కూటమి నేతలు విషం గక్కుతున్నారన్నారు పాడేరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. సీఎం చంద్రబాబు నీచ రాజకీయాలకు భగవంతుడే బుద్ధి చెప్తాడన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అల్లూరు జిల్లాలోని ఇలవెల్పు శ్రీ మోతకొండమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్యే పుట్టకొల్లి భాగ్యలక్ష్మి, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. బహుశా రాష్ట్ర చరిత్రలో దాదాపు 60-70 సంవత్సరాల చరిత్రలో ఏ రోజు ఏ రాజకీయ వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీ కూడా దేవుణ్ణి రాజకీయాల్లో లాగి తమ స్వార్థం కోసం దేవుణ్ణి కూడా రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ప్రప్రథమంగా చూస్తున్నారు. చంద్రబాబు పాపం ప్రజలపై పడకూడదని ఆకాంక్షిస్తూ అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీకంఠం సర్కిల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు. ఇక లడ్డూ ప్రసాదంపై అసత్యాలు పలికిన చంద్రబాబుకు ఆ భగవంతుడు తగిన శిక్ష విధించాలని మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ప్రార్థించారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలను వాడుకొని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అన్ని వ్యవస్థలను వాడుకుండేదే కాకుండా తుదకు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని కూడా తన స్వార్థ రాజకీయాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా వాడుకుంటున్నాయి. ఇది అత్యంత దురదృష్టకరం, విచారకరం. ఎక్కడా ఎప్పుడు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడా చేయలేని విధంగా కూడా ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని మన్నూరు ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. వక్ర బుద్ధితో స్వార్థ మత రాజకీయాల కోసం చంద్రబాబు లడ్డూపై అపవిత్ర వ్యాఖ్యలు చేశారంటూ మండిపడ్డారు. చంద్రబాబుకు ప్రజల కోసం బుద్ధి జ్ఞానం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి. धान्यं धनं पशुं पुत्रलाभं शतसंवत्सरदीर्घमायुः దయవుంచి చెప్పులందరూ బయట వదిలేయండి. దయవుంచి చెప్పులందరూ బయట వదిలేయండి. డిక్లరేషన్పై సంతకం పెట్టాలంటారు. ఇది డిక్లరేషన్ కొత్తదా? ఇది ఏదైతే నిజంగా ఎన్నోసార్లు తిరుమలకు రాజశేఖర రెడ్డి గారు పోయారు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు దర్శించుకున్నారు. ఆ రోజు ఇప్పుడు డిక్లరేషన్ అనేది ఏదో ఒకటి పెట్టి నిజంగా బయట రాష్ట్రాల నుంచి కూడా అందరినీ పిలిపించి, ఏమి హిందువులు ఒక్కలేనా, మిగిలిన వారు హిందువులు కాదా, నిజంగా అందరినీ పిలిపించి జగన్మోహన్ రెడ్డి గారి దాడికి కుట్రపడడం జరిగింది. తిరుమలకి ఎవరైనా ఎంతోమంది పోతూ ఉంటారు, అన్ని మతాల వాళ్ళు పోతారు, ముస్లిమ్స్ పోతారు, హిందువులు పోతారు, క్రిస్టియన్స్ అందరూ పోతారు. పోయేటప్పుడు ఏమైనా మీరు నిలబడి అయ్యా నీది ఏ కులం అని అడుగుతారా? భగవంతుని దండం పెట్టేటప్పుడు ఏ కులం అని రాసిమ్మంటారా? ఎవరు రాసిమ్మంటే